ఉదయం ప్రతిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండలంలో అన్నపూరణి గ్రామంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ నందు పిల్లలు దగ్గర 105 మంది పిల్లలు ఉంటారు. ఆ హాస్టల్లో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత వాళ్ళకి దగ్గర 95 మంది ఉంటున్నారు. అవుట్ ఆఫ్ 107లో 95 మంది హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈరోజు పొద్దునికి కొంచెం అందరూ కూడాను అస్వస్థతకు గురయ్యారు. ఈ అస్వస్థతకు గురైన వాళ్ళలో ముఖ్యంగా దగ్గర పొద్దున్న 10:30 నుంచి కూడాను అందరికీ కూడాను జ్వరాలు రావడం జరిగింది. కొంతమందికి మోషన్స్ అవుతున్నాయి, కొంతమందికి వామిటింగ్స్ అవుతున్నాయి. సివియర్ కండిషన్స్లో పిల్లలందరూ కూడాను బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. రాత్రి ఫుడ్లో ఏం జరిగింది ఏంటన్నది చూసుకున్నట్లయితే రాత్రి వాళ్ళు చెప్పేదంటే పిల్లలందరితో మాట్లాడినప్పుడు రాత్రి బెండకాయ కూర తిన్నాము, రైస్లో కొంచెం తేడాగా అనిపించింది. పొద్దున్న మాకు అందరికి కూడాను ఇలాగా వామిటింగ్ అవుతుంది, మోషన్స్ అవుతుంది, ఫీవర్ ఉందని చెప్పి అన్నారు. మార్నింగ్ 10:30 నుంచి ఇప్పటి వరకు 45 మంది అవుట్ ఆఫ్ 95 45 మంది సిక్ అయ్యారు. ఈ 45 మందిలో ఇప్పటి వరకు దగ్గర 14 మందిని వాళ్ళు కొంచెం సివియారిటీ కేసు ఉండడం వల్ల 14 మందిని జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఈ 14 మందికి కొంచెం సివియర్గా ఉంది, ఫీవర్ ఉంది, వాళ్ళ ఫీవర్ తగ్గట్లేదు, సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల కూడా జీజీహెచ్కి తరలించారు. ఈ యొక్క బీసీ హాస్టల్ నందు ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు పూల రామాంజనేయులు గారు ఈ యొక్క బీసీ హాస్టల్ నందు మీరు ఎంతవరకు అంటే ఒక బీసీల పట్ల అవ్వచ్చు, లేదనుకుంటే దళితుల పట్ల అవ్వచ్చు, ఇంకెవరి పట్ల అవ్వచ్చు, పేద ప్రజల పట్ల అవ్వచ్చు, అక్కడున్నటువంటి అపరిశుభ్రత అవ్వచ్చు, లేదనుకుంటే అక్కడున్నటువంటి వార్డెన్ అవ్వచ్చు, లేదనుకుంటే హాస్టల్లో ఫుడ్ ఎలా ఉండాలని దాని అవ్వచ్చు. ఈ ఫుడ్ వల్ల ఎంతోమంది పిల్లలు బలైపోతున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం వల్ల అంటే మీరు అంతకుముందు కూడాను శ్రీకాకుళం జిల్లాలో చూసినా సరే అక్కడ బీసీ హాస్టల్లో కూడాను ప్లస్ అలాగే ఇక్కడ బీసీ హాస్టల్లో కూడాను ఎంతోమందికి ఫుడ్ వల్ల అంటే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడాను చాలామంది కూడా అస్వస్థ గురవుతున్నారు. అయినా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇప్పటివరకు కూడాను ఎలాంటి అంటే వాళ్ళకి కొంచెం కూడా ఖాతరు పట్టట్లా. ఒక బీసీల మీద అవ్వచ్చు, పేద ప్రజల మీద అవ్వచ్చు, అలాగే దళితుల మీద అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే గద్దెనెక్కే వరకే వీళ్ళు గద్దెనెక్కే అంత వ్యామోహం పేద ప్రజల పట్ల, ప్రజల యొక్క బాగోగుల పట్ల, అలాగే బీసీ హాస్టల్ పట్ల, అలాగే వాళ్ళ యొక్క పేద ప్రజల యొక్క ఆరోగ్యాల పట్ల వీళ్ళు ఎప్పుడు కూడాను పట్టించుకునే దాఖలాలు ఉన్నాయి. మీరు ఇది గమనించినట్లయితే రీసెంట్గా కూడా తురకపాలెం సంఘటన మీ అందరికీ తెలిసిన విషయం. ఈ తురకపాలెం సంఘటనలో కూడా సేమ్ ఇష్యూ నడిచింది. తురకపాలెం సంఘటనలో కూడాను అక్కడ ఒక ఆయన వచ్చి పెద్ద ఆయన ఎంపీ గారు వచ్చేసి వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని చెప్పేసి ఒక ఆయన అంటారు. వచ్చేసి తర్వాత అలాగే బోల రామాంజనేయులు గారు వచ్చేసి అది మందు వల్ల జరిగింది అని అంటారు.